హలో అందరికీ నమస్తే. బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో మార్నింగ్ లెగ్సిన కానించి విషయం ఏంటంటే మా వారికి పులిహోర తినాలనిపిస్తుందంట. మార్నింగ్ నుంచి పులిహోర అంటుంటే ఎప్పుడు రొటీన్గా చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర ఎందుకు? మా పెరట్లో ఎలాగో మామిడి చెట్టు ఉంది. సో ఇవాళకి నేను మామిడికాయ పులిహోరకి రెడీ అయిపోయాను. మా ఆయన్ని చెట్టెక్కించేసాను. అదేలేండి, చెట్టు కాదు, చెట్టు ఎక్కితే బాగోదని మేడెక్కిచ్చేసాను. మేడెక్కి కొన్ని మామిడికాయలు తెంపి తీసుకురమ్మన్నాను. మా వారు అదే పనిలో ఉన్నారనమాట. చాలా కాయలు రెడీ అయిపోయినాయి. ఇది హిమాం పసంద్ అని చెప్పేసి అది ఒక మామిడికాయ రకం. చాలా పుల్లగా బాగున్నాయి అన్నమాట. చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది కాయడం, బట్ లేటెస్ట్గా రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా ఫాస్ట్గా ఎండ ముదిరే కొద్దీ కూడాను సైజు చాలా ఫాస్ట్గా పెరిగిపోతాయి. నిన్న కాక మొన్న చిన్న చిన్న పిందెలు చూశాను. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంకా నేను కోసుకొని కిందకు వచ్చేసాం. మా ఆయన చూడండి, అసలు చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొచ్చినట్టున్నాయి. కోతి చేష్టలన్నీ చేస్తా కిందకు వస్తున్నారు. ఇంకా పిల్ల చేష్టలు పోలా. నేను ఈ 3 మామిడికాయలు తీసుకున్నాను. మంచిగా వాష్ చేసేసుకొని తురిమేది ఉంటుంది కదండి, అదో దాంతో నేను తురిమేసుకొని మొత్తం కూడాను పక్కన పెట్టేసుకున్నాను మామిడికాయ తురుముని. ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. స్మాల్ చేంజ్ అనమాట. అందరికీ తెలిసిందే మామిడికాయ పులిహోర ఎలా చేయాలో, బట్ చిన్న చేంజ్తో మనం మామిడికాయ పులిహోర చేసుకుంటున్నాం. సో ఖచ్చితంగా ఎండ్ దాకా చూడండి. ఆ టిప్ ఏంటో కూడా తెలుసుకోండి. ఈలోగా మనం రైస్ని ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి. అల్లం సన్నగా తురిమేసి పక్కన పెట్టేసుకోండి. పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, ఇంకా తగినన్ని పల్లీలు, ఇవన్నీ కూడాను తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మీకు కావాలి అనుకుంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో చాలా టేస్టీ వస్తుంది. మామిడికాయ తురుమును మాత్రం ఫ్రెష్గానే తురుముకోండి. ఎప్పుడైతే మీరు పులిహోర కావాలి అనుకుంటున్నారో అప్పుడు. దీంతో పాటు పసుపు కూడా తీసుకుందాము. సో తాలింపుకి కడాయి పెట్టేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పోపుకి మీరు ఏవైతే తీసి పక్కన పెట్టుకున్నారో ఆ ఐటమ్స్ అన్నీ 1 by 1 యాడ్ చేసుకుంటా వెళ్తున్నాను. పల్లి వేగాలి కాబట్టి ఫస్ట్ నేను అది యాడ్ చేసేసుకున్నాను. స్టవ్ని సిమ్లో పెట్టే మనం పోపుని ఎప్పుడు కూడా ఫ్రై చేస్తాము, ఎందుకంటే మాడిపోద్ది లేకపోతే. పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నీ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నాను కదండి అల్లం ముక్కలు, అవి మంచిగా వేగనివ్వండి. తర్వాత పచ్చిమిర్చి కూడాను యాడ్ చేసేసాను, ఎండుమిర్చి యాడ్ చేశాను. ఈ ఎండుమిర్చి ఇలాంటివి లాస్ట్లో ఎందుకు యాడ్ చేస్తామంటే మాడిపోతాయి కాబట్టి. స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. కరివేపాకు లాస్ట్లో యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి. ఆవాలైతే మాత్రం నేను స్టార్టింగే యాడ్ చేశాను. అవి మంచిగా వేగాలి కాబట్టి పల్లి కన్నా ముందే నేను ఆవాలు యాడ్ చేశానండి. ఇందాక మిస్ అయ్యాను, అందుకని ఇప్పుడు చెప్తున్నాను. సో పోపు మంచిగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో పసుపు యాడ్ చేసుకోండి. పసుపు తాలింపులో యాడ్ చేయడం వల్ల లాభం ఏంటి అంటే మంచి కలర్ వస్తుంది పులిహోరకి. ఇంగువ వేసాను లాస్ట్లో. ఇంగువ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ డైజెషన్కి కూడా ఇంగువ చాలా ఉపయోగపడుతుంది. మా సైడ్ అయితే ఇంగువ లేకుండా పులిహోర అసలు చెయ్యము, ఖచ్చితంగా యాడ్ చేస్తాము, అది ఏ పులిహోర అయినా సరే. ఇలా బాగా ఫ్రై చేసేసుకోండి అన్నీ కూడాను పచ్చివాసన పోయేలాగా. పసుపు కూడాను మంచిగా ఫ్రై చేస్తే వాసన మంచిగా ఫ్లేవర్ మారిపోతుందన్నమాట. అసలు పులిహోర టేస్ట్ అంతా ఈ పోపులోనే ఉంటుంది కదా. సో కనపడుతుంది కదా, మంచిగా ఫ్రై అయిపోయిందండి, చాలా క్రిస్పీ అయిపోయింది మొత్తం. మనకి పోపు రెడీ అయ్యేలోపు రైస్ కూడా రెడీ అయిపోయింది. వేడిగా ఉంది, వేడి తగ్గేదాకా కాసేపు ఆరబెట్టి మనం పొడి పొడిగా అలాగా తిప్పుకుంటూ ఉండాలి, గడ్డలు లేకుండా. కాస్త చల్లారిన తర్వాత ఇంకెందుకు ఆలస్యం, మనం పులిహోర కలిపేద్దామా. రైస్ని అంతటినీ కూడాను చక్కగా వీలుగా ఉండే గిన్నెలోకి తీసుకుంటే మనకి వీలుగా ఉంటుందన్నమాట పులిహోర కలపడం. లేదు అంటే రైస్ నలిగిపోద్ది. సో పెద్ద గిన్నెలోకి ఒక దానిలోకి తీసేసుకొని నేను వేయించి పెట్టుకున్న తాలింపుని వేసేసాను అందులో. ఇక్కడ నేను చెప్పిన హెల్దీ టిప్ ఏంటంటేనండి, నేను పచ్చి మామిడి తురుముని నేను పులిహోర కలపడానికి యూజ్ చేస్తున్నాను. చాలామంది ఏంటంటే మామిడికాయ పులిహోరకి మామిడి తురుముని ఫ్రై చేస్తారు ఆయిల్లో. దేంతోపాటు మనం వేసుకున్న తాలింపుతో పాటు దాన్ని ఫ్రై చేసుకుంటారు, బట్ నేను ఫ్రై చేయట్లేదు. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే మామిడికాయలో విటమిన్ సి ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని వేడి చేస్తామో అప్పుడు ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు విటమిన్ సిని, అది మొత్తం కూడాను వెళ్ళిపోతుంది. విటమిన్ సి అనేది బ్రేక్ అయిపోతుంది. పచ్చిగా మనం యూజ్ చేయటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. బట్
త్వరగా తినేయాలి. ఇది వన్ డే కన్నా ఎక్కువ స్టోర్ ఉండదన్నమాట. రెడీ అయిపోయింది చూశారు కదా. ఓన్లీ పులిహార హాట్ ఉంటే ఏం బాగుంటుంది. దీంతోపాటు మనం స్వీట్ కూడా రెడీ చేసేసుకుందామా. సేమియా పాయసం, మంచి టేస్టీగా సేమియా పాయసం కూడా రెడీ చేసేసుకుందాం. ఎలా చేయాలో చూసేద్దామా మరి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ఒక గిన్నెలో ఒక 1 లీటర్ వరకు పాలని తీసేసుకుందాము. దీన్ని బాగా మరగబెట్టాలి. పాలని మరిగేటప్పుడు తిప్పుతూ ఉంటే మనకు అడుగంటకుండా ఉంటుంది. పాలు మరిగేంత వరకు మధ్య మధ్యలో అలా తిప్పుతూ ఉండండి. మరిగిన తర్వాత సగ్గుబియ్యం ఫస్ట్ యాడ్ చేసేసుకుందాము. బాయిల్ అవ్వాలి కదా, ఫస్ట్ నేను సగ్గుబియ్యం యాడ్ చేసేసుకుంటున్నానండి. నెక్స్ట్ సేమియాని నేను గీలో మంచిగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ముందే. నెక్స్ట్ దీన్ని కూడాను కొంచెం బాయిల్ అయిన తర్వాత సగ్గుబియ్యం దానిలో దీన్ని కూడా యాడ్ చేసేద్దాము. సేమియాని మనం గీలో ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇలాచీ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇలాచీని అలాగే యాడ్ చేయను, దంచి యాడ్ చేస్తారు చాలామంది. బట్ నేను ఏం చేస్తానంటే ఇలాచీని మిక్సీలో షుగర్తో పాటు వేసి మంచిగా ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టేస్తాను. పిల్లలు తినేటప్పుడు కూడాను నోటికి తగులుతూ ఉంటే చిరాకు పడుతూ ఉంటారు కదా, అందువల్ల. సో ఇప్పుడు మనం వేసినట్టు కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. ఫ్లేవర్ కూడా కంప్లీట్గా మిక్స్ అయిపోతుంది. సేమియా షుగర్ అండ్ ఇలాచీ యాడ్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ దీన్ని కాసేపు ఇలాగా మరగనివ్వాలి. జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ముందుగా కడాయి పెట్టుకొని దానిలో నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం కాగిన తర్వాత దానిలో జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసేసేయండి. స్టవ్ని సిమ్లో పెట్టుకోండి, లేదు అంటే త్వరగా మాడిపోతాయి. జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకున్నాం కదా. నెక్స్ట్ దీని మొత్తాన్ని కూడాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని సేమియాకి యాడ్ చేసేసుకుందాము. సేమియా రెడీ అయిపోయింది. చూసారు కదండి, టేస్టీ యమ్మీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది. మా ఇంట్లో యాక్చువల్లీ గట్టిగా అయితే సేమియా పాయసాన్ని ఇష్టపడరు. సో నేను మ్యాక్సిమం ఇలాగా పల్చగానే లూజ్గానే చేస్తాను. అందుకనే సేమియా క్వాంటిటీ చూసారు కదా, చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. పాలు ఎక్కువ తీసుకొని ఇలా లూజ్గానే చేస్తాను. టేస్టీగా ఉంటుంది ఇలా అయితే. సో నా 2 రెసిపీస్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ ఫుడ్ మనం ఒక్కళ్ళమే తింటే టేస్ట్ రాదు కదా, ఎప్పుడైనా షేర్ చేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. సో అందుకే నైబర్స్కి ఇద్దామని చెప్పేసి బయలుదేరిపోయాను. నేను తయారు చేసిన హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.